హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు 4వ తారీఖు జనవరి 2023కు సంబంధించిన వివరాలు చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? లెట్స్ డైవ్ ఇన్ టు ద క్లాస్ నౌ. సో ఫ్రెండ్స్, మరి న్యూ ఇయర్ సందర్భంగా మన ఆర్కే పబ్లికేషన్ తరపున 2022 కరెంట్ అఫైర్స్ మొత్తము 1 ఇయర్వి ప్లస్ నెక్స్ట్ వచ్చేటువంటి డిసెంబర్ వరకు నెక్స్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటే 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ని కేవలము 99 రూపాయలకే మన యాప్లో అప్డేట్ చేయడం అయితే జరిగిందండి. ఇది కేవలం 3 డేస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి కనుక మీరు పే చేస్తే 99 రూపీస్ పే చేస్తే కంప్లీట్గా మీరు 2 ఇయర్స్ వరకు కూడా మీరు ఎలాంటి అమౌంట్ అయితే పే చేయకుండా తీసుకోవచ్చు. ఆల్రెడీ 1 ఇయర్ ఉంటాయి, ఎవ్రీ మంత్ కొత్తవి యాడ్ అవుతూనే ఉంటాయి మన యాప్లో. ఓకేనా? మ్యాక్సిమం యాప్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే డైలీ వైజ్గా డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, దాంతోపాటుగా మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. 5000+ డైలీ వైజ్ డైలీ 20 బిట్స్ ఉంటాయి కదా మన కరెంట్ అఫైర్స్లో, అదేవిధంగా డైలీ బిట్స్ అయితే ఉంటాయి. 5000కు పైగానే ఉంటాయండి. ఆల్మోస్ట్ ఒక 10,000 వరకు కూడా జీకే బిట్స్ మనం కవర్ చేయడము జరుగుతుంది. ఇటీవల అన్ని పరీక్షలలో తెలంగాణ మరియు ఏపీలో అన్ని పరీక్షల్లో కూడా కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత చాలా వరకు పెరిగింది. అది మీకు కూడా తెలుసు. ఓకేనా? దాదాపుగా 20కి పైగానే అడుగుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రిపరేషన్ అనేది కరెంట్ అఫైర్స్ పైన దృష్టి సారించే విధంగా ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ LADCSని ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. వివరాలు చూద్దాం. ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తాషి రబ్స్తాన్ కేంద్ర పాలిత ప్రాంతంలోని 10 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ని ప్రారంభించారు. వ్యవస్థ విస్తరణ గురించి చూద్దాం. అర్హులైన పేదలకు క్రిమినల్ విషయాల్లో న్యాయమైన న్యాయ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను రానున్న నెలల్లో మిగిలిన 10 జిల్లాలకైతే విస్తరించబోతున్నట్లుగా తెలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పేదవారికి క్రిమినల్ విషయాల్లో న్యాయ సలహాలు అందించడము. ఓకే, నెక్స్ట్ 10 సెకండ్లలో నీటి నుండి మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే సరికొత్త విధానాన్ని రూపొందించిన దేశము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దక్షిణ కొరియా. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కొత్త నీటి శుద్ధీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది కేవలం 10 సెకండ్లలో నీటి నుండి మైక్రో ప్లాస్టిక్లను సమర్థవంతంగా తొలగించగలదు. సిస్టమ్ సాపేక్షంగా చవకైన పాలిమార్లను ఉపయోగిస్తుంది మరియు అద్భుతమైన శోషణ పనితీరు మరియు మంచి ఫోటో థర్మల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పురోగతి సాంకేతికతకు తక్కువ స్థాయి శక్తి అవసరం. ఇది సౌర ఆధారిత వినియోగానికి అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా విద్యుత్ సరఫరా నమ్మదగిన అభివృద్ధి చెందుతున్న దేశాలలో. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, భారతదేశంలో ఖడ్గమృగాల వేట 2022 నివేదిక ప్రకారం ఎంతగా నమోదైంది? ఆప్షన్ ఏ అండి, 0% అండి. 2022 నివేదిక ప్రకారం అంటే ఒక్కటి కూడా చనిపోలేదు అని అర్థం. వివరాలు చూద్దాం. దాదాపు 45 ఏళ్లలో మొదటిసారిగా అస్సాం 2022లో అంతరించిపోతున్న ఖడ్గమృగాల వేటను 0గా నమోదు చేసింది. విలువైన కొమ్ములకు ప్రసిద్ధి చెందిన ఈ జంతువులు 2000 నుండి 2021 మధ్య అస్సాంలో 191 సార్లు వేటాడబడ్డాయి. అత్యధిక సంఖ్యలో సంఘటనలు 2013 మరియు 2014లో జరిగాయి. మరి ఒక్కొక్కటికి 27 ఖడ్గమృగాల మరణాలు నమోదయ్యాయి. 2020 మరియు 2021లో ప్రతి సంవత్సరము 2 ఖడ్గమృగాలు చంపబడ్డాయి. అస్సాంలో చివరిసారిగా 1977లో వేట జరగలేదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు 2022 ఎక్కడ జరిగే ఎడిషన్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండోర్, మధ్యప్రదేశ్. వివరాలు చూద్దాం. ఎవరెవరికి వచ్చిందో కూడా చూద్దాం. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ఈ సంవత్సరం ఇండోర్లో జనవరి 8 నుంచి 10 వరకు జరిగే ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ సందర్భంగా విదేశీ భారతీయులకు ప్రదానం చేయబడిన అత్యున్నత గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇది
మరి ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్లో భాగంగా భారత రాష్ట్రపతిచే ఈ అవార్డును ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు లేదా ఎన్ఆర్ఐలు లేదా పిఓఐలు స్థాపించిన మరియు నిర్వహిస్తున్న సంస్థలకు వారి అత్యున్నత విజయాలకు గుర్తింపుగా అందజేస్తారు. మరి భారతదేశంలో మరియు విదేశాలలో జ్యూరీ కమ్ అవార్డ్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్, చైర్మన్గా మరియు విదేశాంగ మంత్రి వైస్ చైర్గా నామినేషన్లను పరిశీలించి అవార్డు గ్రహీతలను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. మరి గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీకైతే రావడం జరిగిందండి. గయానాకు చెందిన వారండి వీరు. 2020లో గయానా 9వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓకేనా, ఈయన ఇండో గయానియన్ ముస్లిం కుటుంబానికి చెందినవారు. నెక్స్ట్ చూసినట్లయితే యుఎస్కు చెందినటువంటి వ్యాపారవేత్త దర్శన్ సింగ్ ధలీవాల్కైతే వచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ వన్ చూద్దాం. డిఎస్బి గ్రూప్ సిఇఓ పీయూష్ గుప్తా గారికి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఫెడెక్స్ కార్పొరేషన్ సిఇఓ రాజేష్ సుబ్రహ్మణ్యం గారికి రావడం జరిగిందండి. భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త అయిన చెన్నుపాటి జగదీష్ గారికి రావడం జరిగింది. కన్నం అంబలం గారికి అయితే రావడం జరిగింది. ఇథోపియా ఆధారిత ఓలేగా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు వీరు. రీనా వినోద్ పుష్కర్ణ గారికి కూడా రావడం జరిగింది. వీరు ప్రముఖ షెఫ్ అండి, వంటకాలు చేసేటువంటి షెఫ్గా అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ దీదీర్ సురక్షా కవచ్ మరియు దీదీర్ దూత్. దీదీర్ సురక్షా కవచ్ అనేటువంటి పథకాలు ప్రారంభించిన రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పశ్చిమ బెంగాల్. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సంవత్సరము పంచాయతీ ఎన్నికలకు ముందు రెండు కార్యక్రమాలను ప్రారంభించారు. దీదీర్ సురక్షా కవచ్ మరియు దీదీర్ దూత్. దీదీర్ సురక్షా కవచ్ కార్యక్రమము 3.5 లక్షల మంది పార్టీ నాయకులు ప్రతి బ్లాక్కు చేరుకోవడం మరియు 60 రోజుల్లో 2 కోట్ల కుటుంబాలను కవర్ చేయడం అయితే చేస్తారు. మరి కార్యకర్తలు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు టీఎంసీ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడానికి గ్రామాల్లోనే ఉంటారు. ప్రజలు తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు దీదీర్ దూత్ అనేటువంటి యాప్ను కూడా రూపొందించారు. ఈ చొరవ 2019లో మమతా బెనర్జీ యొక్క దీదీకే భాలో కార్యక్రమాన్ని అనుసరిస్తుంది. ఇది సామాన్య ప్రజలకు చేరువ కావడం మరియు విజయవంతమైనట్లుగా తెలుస్తుంది, సాధారణ ప్రజలకి చేరువ కావడంలో. నెక్స్ట్ వన్ ఇటీవల ఏ యూరోపియన్ కంట్రీ యూరో కరెన్సీని అంగీకరించిన దేశంగా మారింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్రొయేషియా అనే దేశము యూరోని యాక్సెప్ట్ చేసింది. చూద్దాం. క్రొయేషియా యూరోను స్వీకరించడం మరియు స్కెంజెన్ జోన్లో చేరడం ద్వారా యూరోపియన్ యూనియన్తో మరింత ఏకీకరణ దిశగా 2 ప్రధాన దశలను తీసుకుంది. జనవరి 1న దేశం అధికారికంగా యూరో జోన్లో 20వ సభ్య దేశంగా మారింది మరియు పొరుగున ఉన్న స్లావేనియా మరియు హంగేరీలతో భూ సరిహద్దు నియంత్రణలను తొలగించడం వలన స్కాంజెన్ జోన్లో దాని చేరికనైతే సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? ఆప్షన్ డి 2023. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించిన అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరము 2023 ప్రతిపాదనను భారత ప్రభుత్వం స్పాన్సర్ చేసింది. ఇది ఐవైఎంని జరుపుకోవడానికి మరియు భారతదేశాన్ని మినుములకు ప్రపంచ కేంద్రంగా ఉంచడానికి భారత ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఐవైఎం ప్రజా ఉద్యమంగా మారడానికి తన దృష్టినైతే పంచుకున్నారు. నెక్స్ట్ వన్ ఇటీవల ఎన్నికల సంఘం ఏ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో భాగంగా మిషన్ జీరో పోల్ వయలెన్స్ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, త్రిపుర. ఎన్నికల సంఘము త్రిపుర వ్యాప్తంగా 929 పోలింగ్ బూతులపై దృష్టి సారించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 92% ఓటింగ్ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బూత్లలో 89% కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. ఇది 2018 అసెంబ్లీ ఎన్నికలలో 3,328 బూతులలో సగటు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మిషన్ జీరో పోల్ వయలెన్స్ పై కూడా ఈసీ కసరత్తు చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ప్రధాని నరేంద్ర మోదీ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ఏ నగరంలో ప్రారంభించారు? ఆప్షన్ సి అండి, కలకత్తా నగరంలో.
చూద్దాం. కలకత్తాలోని జోకాలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని డైమండ్ హార్బర్ రోడ్లోని జోకా వద్ద 8.72 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయల బడ్జెట్తో ఎస్పీఎం నివాస్ ఏర్పాటు చేయబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. న్యూఢిల్లీలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఇటీవల 8వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఆప్షన్ ఏ అండి 65వది. న్యూఢిల్లీలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ప్రతి సంవత్సరము జనవరి 1 జరుపుకునే సంస్థ యొక్క ఈ సంవత్సరం 65వ వార్షికోత్సవ దినోత్సవాన్ని గుర్తించింది. ఈ సందర్భంగా డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ ఎస్వి కామత్ డిఆర్డిఓ సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. అతను R&D శ్రేష్ఠత పట్ల డిఆర్డిఓ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు మరియు రక్షణలో స్వీయ విశ్వాసం కోసం అత్యాధునిక సాంకేతికతల అభివృద్ధి గురించి వివరించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పీపుల్స్ మిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ లైబ్రరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్. ఆప్షన్ సి కేరళ. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కేరళలోని కన్నూరులో ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ను ప్రారంభించారు. పీపుల్స్ మిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ లైబ్రరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమము జరిగింది. నెక్స్ట్ వన్. బ్రేకింగ్ బ్యారియర్స్ ది స్టోరీ ఆఫ్ ఏ దళిత్ చీఫ్ సెక్రటరీ అనే కొత్త పుస్తకాన్ని రచించిన మాజీ ఐఏఎస్ అధికారి. ఆప్షన్ ఏ కాకి మాధవరావు గారు. వివరాలు చూద్దాం. మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు గారు బ్రేకింగ్ బ్యారియర్స్ ద స్టోరీ ఆఫ్ ఏ దళిత్ చీఫ్ సెక్రటరీ అనే కొత్త పుస్తకాన్ని రచించారు. ఇది గ్రౌండ్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ యొక్క డైనమిక్స్ గురించి వివరాలను ప్రస్తావిస్తుంది మరియు మైక్రో పాలసీల గురించిన జ్ఞానంలో అంతరాన్ని పూరించింది. పాలన. ఈ పుస్తకాన్ని ఎంఎస్కో బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రచురించింది. కె మాధవరావు గారు 1962 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆంధ్రప్రదేశ్, ఏపీ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేశారు. ఆయన 1939లో ఏపీలోని కృష్ణా జిల్లా పెదమద్దాలి గ్రామంలో జన్మించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ప్రఖ్యాత రవీంద్ర సంగీత ఘాతకుడు సుమిత్రా సేన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి పశ్చిమ బెంగాల్. వివరాలు చూద్దాం. ప్రఖ్యాత రవీంద్ర సంగీత ఘాతకుడు అంటే స్వరాలాపన చేసే వ్యక్తి అని అర్థము సుమిత్రా సేన్ 89 సంవత్సరాల వయసులో మరణించారు. సో ఆమె జోకోన్ పోర్బే నామోర్ సోకి వాభోనా కహారే బోలో మరియు మోనేకి ద్వాదా వంటి పాటలను పాడినందుకు గుర్తింపు పొందుతుంది. రిత్విక్ ఘటక్ యొక్క క్లాసిక్ మూవీ కోమల్ గంధక్లో ఆమె ఆజ్ జోష్నా రాతే శోభాయ్ గెచ్చే భోన్ పాటకు స్థిరమైన వివరంగా మిగిలిపోయింది. 2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను సంగీత మహాసమ్మాన్ అవార్డుతో సత్కరించింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి సుమిత్రా సేన్ గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి ఆతిథ్యం ఇచ్చిన నగరము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పూణే నగరము. ఓకే. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం సైన్స్ అండ్ ఇన్నోవేషన్ రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని హైలైట్ చేశారు. 2015లో 81వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 40వ స్థానంలో ఉందని, స్టార్టప్లు మరియు పిహెచ్డి పరిశోధన పనుల పరంగా మొదటి 3 దేశాలలో ఒకటిగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ మహిళా సాధికారతతో స్థిరమైన అభివృద్ధికి సైన్స్, టెక్నాలజీ మరియు శాస్త్రీయ పరిశోధనలలో మహిళల ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను పిఎం మోదీ నొక్కి చెప్పడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన అధికారి? ఆప్షన్స్ అండి మాధవరావు గారు. చూద్దాం. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ డైరెక్టర్గా ఏ మాధవరావు గారు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాధవరావు గతంలో బీడీఎల్లో ఈడీగా పనిచేశారు. మాధవరావుకు ఇండియన్ నేవీలో 3 ఏళ్ల అనుభవం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన సేవలను గుర్తించి డైరెక్టర్గా నియమించారు. నెక్స్ట్ వన్. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ భూమిలో నియమితులైన మొదటి మహిళా ఫ్రంట్ లైన్ అధికారి ఎవరు? ప్రపంచంలో ఎత్తైన యుద్ధ భూమి ఏంటండి?
సియాచిన్ కరకోరం శ్రేణిలో ఉంది. ఆప్షన్ ఏ శివ చౌహాన్ గారు. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్ నుండి కెప్టెన్ శివ చౌహాన్ సియాచిన్ గ్లేసియర్లోని ఒక ఫ్రంట్ లైన్ పోస్ట్లో నియమింపబడ్డారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధ భూమిలో ఒక మహిళా ఆర్మీ అధికారిని మొదటిసారిగా ఆపరేషన్లో మోహరించారు. సియాచిన్లో సుమారు 15,600 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్లో సోమవారము 3 నెలల పాటు ఆమె కఠినమైన శిక్షణ పొంది తర్వాత అధికారినిగా నియమించబడ్డారు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? లూయి బ్రెయిలీ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అండి. ఆప్షన్ డి జనవరి 4. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జనవరి 4న గుర్తించబడింది. పాక్షికంగా దృష్టిగల మరియు అంధులకు కమ్యూనికేషన్ యొక్క ఒక రూపంగా బ్రెయిలీ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఐక్యరాజ్యసమితి 2019 నుంచి రోజును స్మరించుకుంటుంది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జనవరి 4, 1809న జన్మించిన లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని కూడా స్మరించుకుంటుంది. బాల్యంలో తన దృష్టిని కోల్పోయిన తర్వాత ఫ్రెంచ్ విద్యావేత్త బ్రెయిలీ ఈ పద్ధతిని రూపొందించడం అయితే చూడవచ్చు. డాట్స్గా ఉంటుందండి ఇది. ఓకేనా. అడిషనల్ క్వశ్చన్స్. ప్రజ్వల ఛాలెంజ్ని ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ప్రజ్వల ఛాలెంజ్. ఆప్షన్ బి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని స్టాక్ ఎక్స్చేంజ్లను ఏ సంస్థ కోరింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. 2022-23 కోసం భారతదేశం నుండి వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల లక్ష్యం ఏంటి? ఆప్షన్ సి $23.56 బిలియన్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ క్రింద ఏ శాఖ చిన్న పొదుపు పథకాలపై రేట్లలో మార్పులను గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆర్థిక వ్యవహారాల విభాగము. నెక్స్ట్ వన్, వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించి వార్తల్లో నిలిచిన కొత్త జల్పైగురి ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి అండి పశ్చిమ బెంగాల్. జి కమలావర్ధన్ రావు ఏ సంస్థకు సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు ఇటీవల? ఆప్షన్ సి అండి FSSAI. నెక్స్ట్ వన్, సహకార లబ్ధిదారుల సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఆప్షన్ బి బెంగళూరు. డీప్ టెక్ స్టార్టప్ను ఉత్ప్రేరకపరచడం కోసము భారత ప్రభుత్వం ప్రారంభించబోయే ఫండ్ పేరేంటి? ఆప్షన్ ఏ అండి డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్ ఫండ్. నెక్స్ట్ వన్, క్షీర్ భాగ్య పథకం ఏ రాష్ట్రము అమలు చేయబడింది? ఆప్షన్ బి కర్ణాటక. పోర్ట్ ఇండియా తయారీ ప్లాంటును ఏ కంపెనీ కొనుగోలు చేస్తుంది? ఫోర్డ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ బి అండి టాటా మోటార్స్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఓజోను పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం ఏంటి? ఆప్షన్ బి అండి మ్యాట్రియల్ ప్రోటోకాల్. దేశంలోని అతిపెద్ద అరటి పండ్లను ఇచ్చే చెట్టును ఎక్కడ గుర్తించారు? ఆప్షన్ సి అండి అండమాన్ నికోబార్ దీవులు. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్లో ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1994 మార్చి 21. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ డి నైరోబి, కెన్యా. ప్రపంచ చిత్తనేలల దినం ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఆప్షన్ ఏ అండి ఫిబ్రవరి 2. ఐచి లక్ష్యాలు దేనికి సంబంధించినవి? ఐచి లక్ష్యాలు. ఆన్సర్ ఆప్షన్ బి అండి జీవ వైవిధ్య సంరక్షణనే ఐచి లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ కార్యక్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 2005వ సంవత్సరంలో. నెక్స్ట్, క్యోటో ప్రోటోకాల్ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? క్యోటో ప్రోటోకాల్ అండి ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ 2005 ఫిబ్రవరి 15. జన్యు మార్పిడి జీవులు, వాటి ఉత్పత్తులు, వినియోగం ద్వారా మానవుడికి ఇతర జీవులకు ఏమాత్రం హాని కలగకూడదు అనే లక్ష్యంతో చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం పేరేంటి? ఆప్షన్ ఏ అండి కార్టజీనా ప్రోటోకాల్. ఇంపార్టెంట్. భారత్లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ సి అండి 1986. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.